ఒక నిశ్శబ్ద రాత్రి. మనం ఎలాంటి స్టోరీ చెప్పుకుంటున్నామంటే ఇది ఫిక్షన్ కాదు, ఇది ఒక అసాధారణమైన జరిగిన సంఘటన. ఒకే జీవితం, ఒకే నగరం, ఒక భయం. ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నది ఎక్స్ప్లెయినర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఒక గ్రామానికి చాలా దూరంగా ఉన్న అపార్ట్మెంట్. ఒక బిల్డింగ్ లో యువకుడు ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని పేరు మోహన్. అయితే అతను షిఫ్ట్ అయిన తర్వాత రాత్రి 11:30 ఇంటికి తిరిగి వద్దామని చెప్పి వస్తున్నాడు. అప్పుడు అతను ఒకటి గమనించాడు. గదిలో తీవ్రమైన గాలి. గదిలో ఫ్యాన్ నిలిచిపోయింది, కానీ ఆ గాలి మాత్రం అలా వస్తూనే ఉంది. అవేమీ పట్టించుకోకుండా మోహన్ బాత్రూమ్ కు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి అతని బెడ్రూమ్ తలుపు సగం తెరిచి ఉంది. అయితే అతను తలుపు మూసేందుకని చెప్పి వెళ్ళాడు. అదే సమయంలోని ఒక పిలుపు వినిపించింది. మోహన్, నన్ను చూడు అని ఒక మాట వినిపించింది. అతను అలా ఆగిపోయి ఉండిపోయాడు. పక్కన చూస్తే ఎవ్వరూ లేరు. అయితే అతని హార్ట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది. అయితే ఆ రాత్రి మోహన్ బెడ్రూమ్ లో పడుకున్నాడు. అతను లెగలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఓ నీడ చాలా భయంకరంగా బెడ్ పక్కన కూర్చుని ఉంది. మోహన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగానే ఆమె ఎదురు ఉంది. వెంటనే చూసి గజగజ వణికిపోతున్నాడు. వెంటనే బలంగా గాలి. అతని కళ్ళల్లో భయం. అంత గాలి వేస్తున్నా సరే అతను ఒంటి నిండా ఫుల్లుగా చెమటలు పడుతూనే ఉన్నాయి. ఆ రోజు ఉదయం అవుతుంది. మోహన్ అనుకున్నాడు అప్పుడు, మన చుట్టూ ఉన్నది కేవలం కనిపించే శరీరాలు కాదు, మన విచారాలు, మన కర్మలు, మన మాటలు. వాటినన్నీ మర్చిపోయినప్పుడు అవే నీళ్లుగా మారి మనల్ని భయపెడుతూ ఉంటాయని మోహన్కి సందేహం వచ్చింది. అయితే రాత్రి ఎవరో నన్ను మోహన్ అని పిలిచినట్టుగా అనిపించింది కదా, నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఏంటిది అని. ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 ఎపిసోడ్ చేస్తాను.